నమస్కారం. దూరదర్శన్ వార్తలకి స్వాగతం. నేను సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్రల్లో ప్రధానమంత్రి ఎన్నికల ప్రచారం. పేదల సంక్షేమానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్న నరేంద్ర మోదీ. రాష్ట్ర వ్యాప్తంగా 10,670 పోస్టాఫీసుల ద్వారా ఓటర్ల అవగాహన కార్యక్రమాలు. అవగాహన పోస్టర్ను ఆవిష్కరించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా. ప్రకాశం జిల్లా వెంకటాచలంపల్లిలో సామాజిక పెన్షన్దారులతో ముఖ్యమంత్రి ముఖాముఖి. 58 నెలల పాలనలో ప్రజలకు సుపరిపాలన అందించామన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు చొక్కెదురు. మధ్యంతర బెయిల్కు నిరాకరించిన రోస్ అవెన్యూ కోర్టు. తొలిసారి ఓటు వేసేవారి భాగస్వామ్యంపై దృష్టి సారించిన కేంద్ర ఎన్నికల కమిషన్. టర్నింగ్ 18 పేరుతో వినూత్న ప్రచారం ప్రారంభం. ఇక వార్తలోని వివరాలు. 10 ఏళ్ల ఎన్డీఏ పాలనలో ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం పథకాలను అమలు చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్లోని బస్తర్లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్నారు. పేదల సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ప్రధాని పేర్కొన్నారు. పేదల సమస్యలు కాంగ్రెస్కు అర్థం కావడం లేదన్నారు. ఛత్తీస్గఢ్ ప్రజలు ఎప్పుడూ బీజేపీకి అండగా ఉండి ఆశీస్సులు ఇస్తూనే ఉన్నారన్నారు. ఈసారి కూడా బస్తర్తో సహా మొత్తం రాష్ట్రంలోని ప్రజలందరూ బలమైన భారతదేశం కోసం బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారన్నారు. తాను బెదిరింపులకు భయపడే వ్యక్తిని కాదని, పేదల మనిషినని ప్రధాని పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, కిసాన్ సమ్మాన్ నిధితో ప్రజలు లబ్ధి పొందారని తెలిపారు. देश ने कितनी प्रगति की है और उसमें आप सबका जो साथ मिला है, मैं आप सबका आभार व्यक्त करने भी आया हूं. आप लोगों ने यहां सिर्फ भाजपा सरकार ही नहीं बनाई, बल्कि विकसित भारत की आधारशिला भी मजबूत की है. छत्तीसगढ़ वासियों ने, बस्तर के मेरे भाई बहनों ने मोदी की गारंटी पर मोहर लगाई है और आज उसी विश्वास से पूरा देश कह रहा है, फिर एक बार साथियों, अनेक दशकों बाद देश ने भाजपा की स्थिर और मजबूत सरकार देखी है. हमारी सरकार की सबसे बड़ी प्राथमिकता रही गरीब का कल्याण. आजादी के बाद दशकों तक गरीब की जरूरतों को కాంగ్రెస్ ఇండి కూటమి ప్రజలను దోచుకోవటమేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మహారాష్ట్ర చంద్రపూర్లో జరిగిన ప్రచార సభలో ప్రధాని మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ కలల కన్నా భారతదేశాన్ని సృష్టించేందుకు నిరంతరం కష్టపడుతున్నామన్నారు. చంద్రపూర్తో సహా మొత్తం మహారాష్ట్రలో కష్టపడి పనిచేసే బీజేపీ, ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించేందుకు నా కుటుంబ సభ్యుల్లో అపూర్వమైన ఉత్సాహం ఉందని ప్రధాని పేర్కొన్నారు. తమ పాలనలో పేదలకు గృహ సౌకర్యం కల్పించామన్నారు. బడుగు, బలహీన, ఆదివాసీ ప్రజల అభ్యున్నతికి మోదీ ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందన్నారు. 10 ఏళ్ల పాలనలో కోట్లాది మంది ప్రజలు సంక్షేమ పథకాలు అందుకున్నారన్నారు. देश के लिए कड़े फैसले लो, बड़े फैसले लो. दूसरी ओर कांग्रेस और इंडी गठबंधन है, जिसका मंत्र है जहां भी सत्ता पाओ खूब मलाई खाओ. इंडी गठबंधन ने हमेशा देश को अस्थिरता में झोंका है. एक स्थिर सरकार क्यों और कितनी जरूरी होती है, ये महाराष्ट्र से बेहतर और कौन जानेगा. इंडी अलायंस की केंद्र में जब तक सरकार रही,
महाराष्ट्र की लगातार उपेक्षा होती रही। इन लोगों ने मराठावाड़ की वाटर ग्रिड योजना बंद कर दी, कोंकण में रिफाइनरी प्रोजेक्ट रोक दिया, मुंबई मेट्रो का काम रोक दिया था। यहां तक कि पीएम आवास के लिए केंद्र से पैसा आने के बावजूद इन्होंने गरीबों को घर देना बंद। రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10,670 పోస్టాఫీసుల ద్వారా ఓటర్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా శ్రీకారం చుట్టారు. తపాలా శాఖ ముద్రించిన పలు రకాల ఓటర్ల అవగాహన పోస్టర్లను ఈరోజు ఆయన తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ ప్రజలను పెద్ద ఎత్తున ఓటింగ్లో భాగస్వామ్యులను చేసేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం తపాలా శాఖతో ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. ఈ ఒప్పందంతో పలు రకాల పోస్టర్లను తపాలా శాఖ ముద్రించిందని పేర్కొన్నారు. ఆయా పోస్టర్ల ద్వారా రాష్ట్రంలోని 57 హెడ్ పోస్టాఫీసులు, 1,512 సబ్ పోస్టాఫీసులు, 9,101 బ్రాంచ్ పోస్టాఫీసుల ద్వారా ఓటర్ల అవగాహన కార్యక్రమాలను విస్తృత స్థాయిలో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఓటు విలువ, ఎన్నికల ప్రాముఖ్యతను రాష్ట్ర ప్రజలు, ప్రత్యేకించి యువత గుర్తించి రానున్న ఎన్నికల్లో తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. పాఠశాలల పునఃప్రారంభం జూన్ 12వ తేదీ తర్వాత కూడా వాటర్ బెల్ విధానాన్ని కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాధికారులను పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ఆదేశించారు. ఈ మేరకు ఆయన ఈరోజు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరం ముగింపు ఈ నెల 23వ తేదీ వరకు ప్రతిరోజు వాటర్ బెల్ నిర్వహణను పర్యవేక్షించాలని ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారులకు సూచించారు. అంతేగాక మూత్రం యొక్క రంగును బట్టి తమ శరీరంలో నీటి లోపాన్ని గుర్తించి నీరు తాగే అలవాటును విద్యార్థుల్లో పెంపొందించేందుకు వీలుగా వారు గుర్తించేలా పోస్టర్ను జతపరచామని పేర్కొన్నారు. 58 నెలల పాలనలో ప్రజలకు సుపరిపాలన అందించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఈరోజు 11వ రోజుకు చేరుకుంది. ఈ ఉదయం ప్రకాశం జిల్లా వెంకటాచలంపల్లిలో సామాజిక పెన్షన్దారులతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోని ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ పథకాలను వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దే అందించామన్నారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ అందించామన్నారు. 58 నెలలుగా పెన్షన్ కోసం 90,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. ప్రతిపక్ష కూటమి మాటలను ప్రజలు నమ్మవద్దన్నారు. అనంతరం ఈ బస్సు యాత్ర బదనంపాడు, కురిచేడు, చింతల చెరువు మీదుగా వినుకొండ అడ్డరోడ్డుకు చేరుకుంది. అనంతరం చీకటిగల పాలెం మీదుగా వినుకొండ రోడ్ షోలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అనంతరం కనమర్లపూడి, సేవలంపురం మీదుగా గంటావారి పాలెంకు చేరుకుంది. ముఖ్యమంత్రి ఈ రాత్రికి అక్కడే బస చేయనున్నారు. ఈ రోజు మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవ్వాతాతల ముఖంలో చిరునవ్వులు చూడాలని, వీళ్ళెవ్వరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితి రాకూడదు అని మొట్టమొదటిసారిగా మీ బిడ్డ మీ గురించి ఆలోచన చేశాడు. దేశంలోనే ఎప్పుడూ చూడని విధంగా గ్రామ స్వరాజ్యం అంటే ఏమిటి అన్న దానికి నిర్వచనం ఇస్తూ ప్రతి గ్రామ సచివాలయంలోనూ, ప్రతి గ్రామంలోనూ ఒక గ్రామ సచివాలయం ఏర్పాటు చేయడం, ఆ సచివాలయానికి అనుసంధానంగా ప్రతి 60 ఇళ్లకు, ప్రతి 50 ఇళ్లకు, ప్రతి 70 ఇళ్లకు ఒక వాలంటీర్ను నియమించడం, ఆ గ్రామ వాలంటీర్ ద్వారా నెల 1వ తారీఖునే వచ్చి తలుపు తట్టి చిక్కటి చిరునవ్వులతో గుడ్ మార్నింగ్ చెబుతూ ప్రతి అవ్వను, ప్రతి తాతను వాలంటీర్లు ఒక మనవడిగా, ఒక మనవరాలిగా పలకరిస్తూ అవ్వ తాతలకు అండగా ఉంటూ పెన్షన్ నేరుగా చేతుల్లోనే పెడతా ఉన్న పరిస్థితి గతంలో ఎప్పుడు చూడని విధంగా జరుగుతూ ఉంది. మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు అర్హత ఉన్న ఏ ఒక్కరైనా కూడా వాళ్ళు చివరకు గత ఎన్నికల్లో మన పార్టీకి ఓటు వేశారా లేదా అన్నది కూడా పక్కన పెట్టి కులం చూడకుండా, మతం చూడకుండా, రాజకీయాలు చూడకుండా, వర్గాలు చూడకుండా చివరికి ఏ పార్టీ మనుషులు అని కూడా సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా చేపట్టిన వైఎస్ఆర్సీపీ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఈరోజు ప్రకాశం జిల్లా వెంకటాచలంపల్లి నుండి ప్రారంభమై అక్కడి నుండి బొదనంపాడు, కురిచేడు, చింతల చెరువు మీదుగా వినుకొండ అడ్డరోడ్డుకు చేరుకుంది. అక్కడి నుండి చీకటిగల పాలెం మీదుగా వినుకొండ రోడ్ షోలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అనంతరం కనమర్లపూడి, సేవలంపురం మీదుగా గంటావారి పాలెంకు చేరుకుంది. ముఖ్యమంత్రి ఈ రాత్రికి అక్కడే బస చేయనున్నారు.
వేసవి దృష్ట్యా రాష్ట్రంలో తాగునీటి సరఫరా, ఉపాధి హామీ పథకం పనులు, విద్యుత్ సరఫరా పరిస్థితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో ఈరోజు సచివాలయంలో వీడియో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో తాగునీటి అవసరాల కోసం ప్రకాశం బ్యారేజ్, నాగార్జున సాగర్ కుడి ప్రధాన కాలువల ద్వారా విడుదల చేసిన నీరు క్రమంగా శివారు ప్రాంతాల వరకు చేరేలా ఆయా కాలువల వెంబడి గట్టి నిఘాను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జవహర్ రెడ్డి మాట్లాడుతూ తాగునీటి అవసరాల నిమిత్తం ప్రకాశం బ్యారేజ్ నుండి రైవస్, బందరు, ఏలూరు కాలువ, కృష్ణా పశ్చిమ కాలువల ద్వారా ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, గుంటూరు, బాపట్ల జిల్లాలకు నాగార్జున సాగర్ కుడి ప్రధాన కాలువల నుండి పల్నాడు, ప్రకాశం, గుంటూరు, బాపట్ల జిల్లాల్లోని వివిధ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను నింపేందుకు నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. కాలువల ద్వారా నీటి సరఫరా సక్రమంగా జరిగేలా 3-4 రోజుల పాటు డ్రోన్ల ద్వారా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈరోజు విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలనపై వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మాట్లాడడాన్ని మంత్రి తీవ్రంగా ఖండించారు. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఇండియన్ సర్వీసెస్ అధికారులపై ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో నాకైతే అర్థమవట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఓ లీడర్, ఆయన ప్రొవైడర్కి వాట్ ఈస్ ప్రశాంత్ కిషోర్ సమాధానం చెప్పు. నేను చెప్తాను. లీడర్ అంటే ఒక ఆలోచనతో దీర్ఘకాలమైన వ్యవహారంతో ఏదైనా ప్రజలకు సంబంధించిన అంశాన్ని దాన్ని ఆలోచన చేసుకుని రిఫార్మ్స్ తీసుకొచ్చి దాన్ని సస్టైన్ చేసేవాడు లీడర్. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది అది. నువ్వు చెప్పిన ప్రొవైడర్, నువ్వు చెప్పిన మేనేజ్మెంట్ ఎవరంటే చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు చేసినంత మేనేజ్మెంట్, చంద్రబాబు నాయుడు చేసినంత ప్రాసెస్ దాని అంటే అది. అందుకే ఇవాళ గత 5 సంవత్సరాల్లో ఉన్న ప్రైమరీ కానున్నది. మన దేశంలో ఉన్న పావర్టీలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఏ శాతం ఉండే పావర్టీ ఇప్పుడు ఏ ర్యాంక్ ఉండేది, ఇప్పుడు ఏ ర్యాంక్ వచ్చింది. లేదు చంద్రబాబు నాయుడు పరిపాలించిన ఆ సమయంలోనూ, ఆ తర్వాత వచ్చిన రాజశేఖర తాలూకా సమయంలోనూ ఇంటికి వెళ్ళి చూసుకున్నాడు. దీంట్లో సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి అభ్యర్థులు ఎన్నికల సంఘం సూచించిన మేరకే ఖర్చు చేయాలని నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు పేర్కొన్నారు. కలెక్టరేట్లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ అభ్యర్థులు తమ రోజువారీ ఖర్చు నివేదికలను అధికారులకు అందజేయాలన్నారు. బహిరంగ సభలు, ర్యాలీలు, ప్రకటనలు, పోస్టర్లు, బ్యానర్లు, వాహనాలు, ఆహార పదార్థాల ఖర్చులతో సహా లెక్కించాలని సూచించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగస్తులు, మీడియా ప్రతినిధులకు ఈ నెల 15వ తేదీ నుండి పోస్టల్ బ్యాలెట్కి దరఖాస్తు చేసుకోవాలన్నారు. అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి త్రూ ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ ద్వారా కానీ, అదే రకంగా వారికి అనుబంధంగా వీడియో సర్వేలెన్స్ టీంలు, వీవీటీలు, వీటి ద్వారా అట్లాగే ఏజెన్సీస్ ద్వారా 2 ఇంటర్ స్టేట్ బార్డర్స్ ఉన్నాయి. 8 పోలీస్ చెక్ పోస్టులు ఇంటర్నల్గా ఉన్నాయి. ఈ 10ని కూడా మనం ఎస్ఎస్టీ టీమ్గా కన్వర్ట్ చేసుకుంటూ వెబ్కాస్టింగ్ పెట్టాము. ఆ వెబ్కాస్టింగ్ ద్వారా మనకున్న కలెక్టరేట్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా మానిటర్ చేస్తూ ఉన్నాము. అదే రకంగా ఎఫ్ఎస్టీకి సంబంధించి కూడా అన్ని వెహికల్స్కి జీపీఎస్ ఫిట్ చేశాము. మనకు 16/3 అనౌన్స్మెంట్ అప్పటి నుంచి అది క్యాష్ కానీ, లిక్కర్ కానీ, ఫ్రీబీస్ కానీ. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాకినాడ జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికల ఏర్పాట్లు చేస్తున్నట్లు కాకినాడ జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. దూరదర్శన్తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 16,14,192 మంది ఓటర్లు ఉన్నారని అన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1785 పోలింగ్ స్టేషన్లు సేవలు అందించే పోలింగ్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. రాబోయే ఎన్నికలకి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. ఈ ఎన్నికల్లో మన జిల్లాలో మొత్తం ఉన్నటువంటి ఓటర్స్ సంఖ్య 16,14,195 మంది ఓటర్స్ మన జిల్లాలో ఉన్నారు. జిల్లాలో మొత్తం 1,775 పోలింగ్ స్టేషన్స్ మన జిల్లాలో ఉన్నాయి. అండ్ దానికి కావాల్సినటువంటి పోల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా శిక్షణ కార్యక్రమం స్టార్ట్ చేపిస్తున్నాము. దాదాపుగా 12,000 మంది మన ఈ ఎలక్షన్ ప్రక్రియలో పోలింగ్ డే రోజున వాడడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ ఎలక్షన్ కి సంబంధించి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫెసిలిటేషన్ చేసే విధంగా పర్మిషన్స్ అన్ని కూడా ఆన్లైన్ విధానంలో సువిధా పోర్టల్ ద్వారా వాళ్ళకి మనం ఫెసిలిటేషన్ చేయడం జరుగుతూ ఉంది. అదే రకంగా
పబ్లిక్ తమ ఓటు ఎక్కడ ఉంది, ఎక్కడ ఓటు వినియోగం చేసుకోవాలా అవన్నీ తెలుసుకోవడానికి 1950 కాల్ సెంటర్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఎలక్షన్ సంబంధించినటువంటి ఫిర్యాదులు ఏమైనా ఉన్నా పబ్లిక్ టీవిజిల్ యాప్ లో వాళ్ళు నమోదు చేస్తే దానిపైన కూడా చర్యలు మనం ఇమీడియట్ గా తీసుకుంటున్నాము. అండ్ ఇప్పటికే టీవిజిల్ వచ్చినటువంటి అన్ని కంప్లైంట్స్ కూడా మనం రెక్టిఫై చేయడం జరుగుతూ ఉంది. ప్రజల నుంచి ఇప్పుడు ఒక చిన్న విరామం. సాధారణ ఎన్నికలు లోక్సభ మరియు ఆంధ్రప్రదేశ్ శాసనసభ 2024 పోలింగ్ తేదీ 13 మే 2024. ఓటు వేయడానికి సిద్ధంగా ఉండండి. తెలివైన ఓటరుగా ఉండండి. నమోదు నుండి ఎన్నికల ఫలితాల వరకు మీ ఓటు వివరాలు, పోలింగ్ స్టేషన్ చిరునామా, అభ్యర్థుల సమాచారం, అన్ని వివరాలు ఒకే చోట. నేడే ఓటర్స్ హెల్ప్ లైన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బిఏ స్మార్ట్ ఓటర్. జారీ చేయువారు ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. పూలవాడు, కేటరింగ్ వాడు, బ్యాండ్ వాడు, ఇదిగోండి బాబు. వాయింపుడైపోతుంది అన్న, పొరపాటు జరిగితే డబ్బు పోతుంది. అరే కాదురా, బ్యాంక్ జాగ్రత్త పడుతుంది. ఎలాగా? నేను పాజిటివ్ పే సిస్టమ్ పై రిజిస్టర్ చేసుకున్నా. బ్యాంక్ కి చెక్స్ ఇంకా బెనిఫిషరీస్ వివరాలు ఇచ్చాను. బ్యాంక్ చెక్ చేసి పరీక్షిస్తుంది. డీటెయిల్స్ మ్యాచ్ కాకపోతే క్లియరెన్స్ చెయ్యదు. అలాగా? ఏది నాకివ్వండి. ఫోటోల వాడు, లైట్ల వాడు, మండపం వాడు. ఆర్బీఐ ఉంటుంది. విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. భలే బాగా చెప్తున్నారు వీరు. తిరిగి వార్తలకి స్వాగతం. ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు ఒక ఆయుధమని, ట్రాన్స్జెండర్లు ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వామ్యులు కావాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ దిల్లీరావు పిలుపునిచ్చారు. మే 13వ తేదీన ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. స్విప్ కార్యక్రమంలో భాగంగా విజయవాడలో వివిధ శాఖల ఆధ్వర్యంలో ట్రాన్స్జెండర్ ఓటర్లలో చైతన్యం కలిగించేలా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నిర్భయంగా, స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో 144 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ ఓటు హక్కు ద్వారానే సాధ్యపడుతుందన్నారు. చూపిస్తుంది, బట్ చట్టం మాత్రం ట్రాన్స్జెండర్ యాక్ట్ అని 2019లో చూపిస్తుంది కదా. సో ఒక మీటింగ్ పెడితే బాగుంటుంది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్కి ఉన్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు మన రాజీవ్ కుమార్ గారు లాస్ట్ టైం ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పుడు ఎలక్షన్స్లో కొంచెం నెగ్లెక్ట్ అయిపోతుంటారు. ఎవరెవరు? లైక్ పీడబ్ల్యూడీస్, దివ్యాంగులు, సెక్స్ వర్కర్స్, ట్రాన్స్జెండర్స్, ఇలాంటి వాళ్ళు యాక్చువల్గా ఓటింగ్కి రాలేరు. వాళ్ళందరూ ఓటింగ్కి వచ్చేటట్టుగా మీరు కొంత ఫెసిలిటేట్ చేయండి అని చెప్పేసి అని దాని ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం. అప్పుడు దాని తర్వాత ఒక మీటింగ్ కూడా మనం పెట్టుకున్నాం. ఆ మీటింగ్ కూడా పెట్టుకున్నాం. ఈ లోపుగా ఎలక్షన్ రావడం, మళ్ళీ మరొకసారి ఇప్పుడు కూడా ఎలక్షన్స్ మనకి 13వ తారీఖు కదా. ఎప్పుడు? మే 13వ తారీఖు. మరొకసారి మీ అందరితో కూడా గుర్తు చేద్దాం. దెన్ అది ఎలక్షన్ కమిషన్ దృష్టిలో కూడా ఇక్కడ మనం అనుకుని ప్రతి జిల్లాలో కూడా ఇలాంటి మీటింగ్ ఒకటి పెడతారు. ఈ మీటింగ్ పెట్టేటప్పుడు మనకు కూడా సో మీలో కొంతమందికి ఆధార్ లేదనో, రేషన్ కార్డు లేదనో, ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ లేదనో, పెన్షన్ లేదనో, ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా వస్తాయి. సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో యువత, పట్టణ ఓటర్లను మరింత భాగస్వామ్యులను చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు చేపట్టింది. తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకుంటున్న వారి కోసం టర్నింగ్ 18 పేరిట కొత్త ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. తొలి ఓటును వృధా చేయవద్దని, ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కు వచ్చి ఓటు వేయాలని వారికి విజ్ఞప్తి చేస్తోంది. ఎన్నికల క్రతువులో ప్రతి ఒక్కరూ కీలకమంటూ యూఆర్ ది వన్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఓటర్లు మొదలుకొని ఎన్నికల విధుల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ అత్యంత ప్రధానమని పేర్కొంటూ సామాజిక మాధ్యమం వేదికగా వినూత్న ప్రచారాన్ని చేపడుతోంది. స్వేచ్ఛాయుత ఎన్నికల ప్రయోజనాలను చిన్న కథల రూపంలో విజువల్స్ ప్రచార వీడియోలను పొందుపరుస్తోంది.
స్వేచ్ఛాయుత పారదర్శక ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన సువిధ పోర్టల్కు పార్టీలు అభ్యర్థుల నుండి 73,000కు పైగా దరఖాస్తులు అభ్యర్థులు అందినట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. వీటిలో ఆంధ్రప్రదేశ్ నుండి 1,153 అందాయని తెలిపింది. కాగా పొరుగు రాష్ట్రమైన తెలంగాణ నుండి 863 అందాయని వివరించింది. కాగా దేశవ్యాప్తంగా 44,626 అభ్యర్థులను ఆమోదించినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పలు మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోడంకి కోర్మనాథ్ తెలిపారు. ఈరోజు నంద్యాల జిల్లా గున్స్పాడు, వైఎస్ఆర్ జిల్లా వెడురూరులో 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. కర్నూలు జిల్లా వగరూరులో, అనంతపురం జిల్లా తెరన్నపల్లిలో, అన్నమయ్య జిల్లా సానిపాయలో 43 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని, వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎండ తీవ్రతకు గురి కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. తరచుగా మజ్జిగ, ఓఆర్ఎస్ కలిపిన ద్రావణాలు తీసుకోవాలని సూచించారు. వడదెబ్బ తగిలితే తీవ్ర తలనొప్పి, తల తిరగడం, తీవ్రమైన జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయని వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఓటింగ్ యంత్రాల వినియోగంపై సిబ్బంది పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని ప్రకాశం జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు. ఒంగోలులోని కలెక్టరేట్లో ఈవీఎంల వినియోగం, పోస్టల్ బ్యాలెట్, ఇంటి వద్ద ఓటు వేసే సౌకర్యం, రవాణా అంశాలపై నిర్వహించిన వర్క్షాప్లో సిబ్బందికి ప్రయోగాత్మకంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇటువంటి సెక్షన్ల వల్ల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించే అవకాశం కలుగుతుందన్నారు. ఇవాళ ఒంగోలు హెడ్ క్వార్టర్స్లో ఆర్ఓస్, ఏఆర్ఓస్, కంప్యూటర్ ఆపరేటర్స్, ఈవీఎం నోడల్ ఆఫీసర్స్ అండ్ పోస్టల్ బ్యాలెట్ నోడల్ ఆఫీసర్స్ ఇన్ కాన్స్టిట్యున్సీస్ దాదాపుగా ఒక 100 మెంబర్స్ వరకు ట్రైనింగ్ ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇవాళ ట్రైనింగ్ కూడా కమిషనింగ్ ప్రాసెస్ గురించి వాళ్ళకి ఒక హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కోసము అందరు రమ్మని చెప్పడం జరిగింది. మార్నింగ్ అందరికీ కూడా ఈ కమిషనింగ్ వీడియోస్ అండ్ ఎలక్షన్ కమిషన్ నుంచి ఇచ్చిన SOPs అన్ని కూడా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీరు కింద స్థాయిలో వెళ్ళి సెక్టర్ ఆఫీసర్స్కి అండ్ అదర్ టెక్నికల్ పర్సన్స్ ఎవరెవరు బెల్ ఇంజనీర్స్ వస్తారో వాళ్ళకి సహకరించిన సిబ్బందులకి మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్టర్నూన్ మనకున్న హోమ్ ఓటింగ్ గురించిన విషయాలు అంటే ఇప్పుడు ఎవరెవరు PWD ఓటర్స్ కానీ 85 సంవత్సరాలు పూర్తి అయిన సీనియర్ సిటిజన్స్ కానీ వాళ్ళకి ఇంట్లోనే ఉండి వాళ్ళు ఎవరు పోలింగ్ స్టేషన్కి రాలేకపోయిన వాళ్ళు టోటలీ ఇన్కెపాసిటెడ్ పీపుల్ కానీ వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ అసిస్టెన్స్ లేని వాళ్ళకి ఇంటికి వచ్చేసి పోస్టల్ ఓటు తీసుకోవచ్చిన ఒక కొత్త ప్రక్రియ తీసుకురావడం జరిగింది ఎలక్షన్ కమిషన్ నుండి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి సంయుక్తంగా విడుదల చేయనున్న ప్రజా మేనిఫెస్టో రూపకల్పనలో ప్రజలను కూడా భాగస్వామ్యం చేస్తున్నట్లు టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు. మేనిఫెస్టోలో రూపొందించే అంశాలపై సలహాలను, సూచనలను స్వీకరించేందుకు 8341113039 నంబర్ను ఈరోజు మంగళగిరి పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా వర్ల రామయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే ఎన్డీఏ కూటమి ఎజెండా అని అన్నారు. అటు జనసేన పార్టీ పెద్దలు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో, ఇటు శ్రీ నడ్డా గారు, ప్రధానమంత్రి మోడీ గారి నేతృత్వంలో ఉన్న బీజేపీ పార్టీ ఇటు ప్రక్కన, తెలుగుదేశం పార్టీకి అటొక పక్కన ఇటొక పక్కన ఆ రెండు పార్టీలు కూడా కలవటం, ఈ మూడు పార్టీల కలయిక ఒక కూటమిగా ఏర్పాటు అవటం కూడా రాష్ట్ర ప్రజలందరికీ విదితమే. ప్రజల కోరికది ఆ రాక్షసుని తరిమి కొట్టడం కోసం మేము కూడా ఈ మహాయజ్ఞంలో పాలు పంచుకుంటామని రాష్ట్ర ప్రజలందరూ ముందుకొస్తున్న నేపథ్యాన్ని కూడా ఇప్పుడు గమనిస్తున్నాం. ఈ కూటమి మేనిఫెస్టో, బీజేపీ, జనసేన కలిసిన ఈ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో మొత్తం కూడా ప్రజల ఆకాంక్ష నెరవేర్చే మేనిఫెస్టోగా ఉన్నది. కనుక ప్రజల దగ్గర నుంచి కూడా మీరు అభిప్రాయాలు సేకరించండి. ఎంతో మంది మేధావులు ఉన్నారు ప్రజల్లో, ఎంతో మంది విజ్ఞానవంతులు ఉన్నారు ప్రజల్లో.
ఈ ప్రజాస్వామ్యం గురించి మనకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు కూడా ప్రజల్లో ఉన్నారు కనుక వారి అభిప్రాయాలు కూడా మీరు తీసుకోండి. అందుకే ఒక టోల్ ఫ్రీ నంబర్ పెట్టండి, వాట్సాప్ నంబర్ ఇది. ఈ నంబర్ కొడితే వాట్సాప్లో మీరు పంపేవన్నీ కూడా రికార్డ్ అయిపోతాయి. తప్పకుండా దానికి ఒక టీం పెట్టారు ఇక్కడ మా ఆఫీసులో. ఆ మేనిఫెస్టో కమిటీ మీ అభిప్రాయాలను కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు. అది ఏదైనా ప్రజా ఆమోదమైన అభిప్రాయం, ప్రజలకు ఉపయోగపడే అభిప్రాయం, ప్రజా మేనిఫెస్టోకి ఉపయోగపడే అభిప్రాయాన్ని మీరు వ్యక్తం చేసినట్లయితే దాన్ని అత్యంత గౌరవంగా స్వీకరించడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ, అటువంటి ఎక్కడా లేదు భారతదేశంలో. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గ కూటమి సభ్యులు తెలిపారు. పాణ్యం నియోజకవర్గంలో ఎన్నికలకు సంబంధించి జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. 3 పార్టీల నాయకులు సమన్వయంతో పనిచేసి ఖచ్చితంగా పాణ్యంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తామని గౌరు చరితారెడ్డి తెలిపారు. ఈ సైకో పాలన, ఈ రాక్షస పాలన అంతమొందించడానికి తెలుగుదేశము, జనసేన, బీజేపీ పార్టీ పొత్తు పెట్టుకోవడం జరిగింది. కేంద్రం నుంచి నిధులు రావాలన్నా, అలాగే కేంద్రం నుంచి పెట్టుబడులు రావాలన్నా, మన రాష్ట్రానికి సంక్షేమ పథకాలు పంచిపెట్టాలన్నా పేదలకు ఖచ్చితంగా కేంద్రంతో పొత్తు ఉండాలి. అనే ఒకే ఒక నిర్ణయంతోనే ముందుకెళ్ళడం జరిగింది. గతంలో ఎన్డీఏ, ఇప్పుడు తప్పకుండా బీజేపీ ప్రభుత్వము మన దేశంలో అధికారంలోకి రాబోతుంది. 400 పైగా సీట్లతో అధికారంలోకి రాబోతుంది. రేపు మళ్ళీ రాష్ట్రంలో కూడా బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి అధికారంలోకి రాబోతుంది. కాబట్టి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి అన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా గతంలో కేంద్రం నుంచి ఎన్నో నిధులు వచ్చాయి, కానీ ఈ జగన్మోహన్ రెడ్డి అన్నీ తనే ఇస్తున్నట్లు కేంద్రం ఉన్న కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పథకాలను కూడా తీసేసి అన్నీ తన సొంత పథకాలు తన పేరు పైన, తన తండ్రి పేరు పైన పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా రైతు భరోసా తీసుకోండి. రైతు భరోసాలో కేంద్రం నుంచి 6,000 సహాయం అందుతుంది. రాష్ట్రం ఇచ్చేది కేవలం 7,500 రూపాయలు మాత్రమే. కానీ మొత్తం నేనే 13,500 రూపాయలు నేనే ఇస్తున్నా అని గొప్పలు చెప్పుకోవడం జరుగుతోంది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మధ్యంతర బెయిల్ నిరాకరించింది. తనకు ఈ నెల 16వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని రోజ్ ఎవెన్యూలోని సిబిఐ ప్రత్యేక కోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఏప్రిల్ 4వ తేదీన తీర్పును రిజర్వ్ చేసింది. ఈ ఉదయం ఢిల్లీలోని రోజ్ ఎవెన్యూ కోర్టు కాంప్లెక్స్లోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పునిచ్చింది. తన కుమారుడి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ కవిత పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇప్పటికే ఆమె కుమారుడికి 7 పరీక్షలు పూర్తయ్యాయని, ఇప్పుడు బెయిల్ అవసరం లేదంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కోర్టుకు తెలిపింది. పైగా ఆమె బయటకు వస్తే కేసుకు సంబంధించిన సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం ఉందని కోర్టులో వాదనలు వినిపించింది. ఈ క్రమంలో ఈ నెల 4వ తేదీన వాదనలు ముగియగా ప్రత్యేక న్యాయమూర్తి కావేరి భవేజా తీర్పు రిజర్వ్ చేశారు. ఇదిలా ఉండగా మార్చి 26వ తేదీ నుండి కవిత తీహార్ జైల్లో ఉన్నారు. కవితకు కోర్టు విధించిన 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ రేపటితో ముగియనుంది. ఇవాళ కవితకు మధ్యంతర బెయిల్ నిరాకరించడంతో మరోసారి రేపు కోర్టు ముందు హాజరుపరుస్తారు. వైఎస్ఆర్ పార్టీ తన 5 ఏళ్ల పాలనలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలున్న రంగాలను పూర్తిగా విస్మరించిందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ పేర్కొన్నారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇండి కూటమి అభ్యర్థి సిపిఐ పార్టీకి చెందిన బండి వెంకటేశ్వరరావుతో కలిసి ఈరోజు ఏలూరులో ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర యువత ఉద్యోగాలు దొరకని పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నారన్నారు. ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న ఇండి కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆమె కోరారు. ఏలూరు నియోజకవర్గాన్ని ఇండియా కూటమి అభ్యర్థిగా ఇక్కడ ప్రకటిస్తున్నాము. నిజాయితీకి మారుపేరుగా పేద వర్గాల సమస్యల పట్ల అనునిత్యం స్పందించేటువంటి ఒక కామ్రేడు బండి వెంకటేశ్వరరావు గారిని ఈ రోజున ఇక్కడ మేము పోటీ పెట్టడం జరుగుతూ ఉంది. అలాగే ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు చేసి నియంత్రణతో పోకడలతోటి మరి ఎస్సీల మీద, మహిళల మీద అనేక రకాల అత్యాచారాలు జరుగుతుంటే ఏ ఒక్క ఘటనలో కూడా సరైనటువంటి న్యాయం చేయనటువంటి పరిస్థితి. మరి అనంతబాబు ఎమ్మెల్సీ మరి సుబ్రహ్మణ్యాన్ని చంపేసేసి డోర్ డెలివరీ చేశాడు.
మొన్న ఓట్లాడటానికి వెళ్తే తరిమి కొట్టారు. ఇదే పరిస్థితి రాష్ట్రం అంతా కూడా ఎక్కడ అన్యాయం జరిగిన కూడా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. రాజధాని లేని రాష్ట్రంగా